హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మోస్ న్యూ 2020. ఫుల్ కోల్డ్ వల్ల వాయిస్ అయితే అసలు బాగాలేదు. ఏం భయపడద్దు. మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మేమైతే ఇందాక పాలు పొంగించిన వీడియో మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపించాలనుకుంటున్నాను. అందుకోసమే ఈ బ్లాగ్ చేస్తున్నాను. పాలు పొంగించాం కాబట్టి ఇక్కడ పూజ చేసుకోవాలండి. ఇలాగా ఇక్కడ పూజ చేసుకుని ప్రసాదం అయితే మనం అందులో కూడా కొంచెం వేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగ ఇక్కడ కూడా ప్రసాదం పెట్టుకొని ఇలా వచ్చేస్తే ఇక్కడ మా తులసి కోట అనమాట. ఇక్కడైతే మేము ఇదిగోండి ఈ విధంగా అయితే పూజ నిర్వహించుకున్నాం అనమాట. సూర్య భగవాన్ ఫోటో ఇలా పెట్టి ఆయనకి ఇలా అలంకరించి కయ్యొత్తులు అంటారనమాట అండి. ప్రతి విశిష్ట పూజకి మేమైతే ఇలాగా పచ్చి కొబ్బరి పుల్లకి ఒత్తులు అయితే చేసి ఇలా వెలిగిస్తాం అనమాట. అలాగే ఆవు నెయ్యి దీపం పెట్టాలి కాబట్టి ఆవు నెయ్యి దీపం, చెరుకు గడ ఉండాలి కాబట్టి చెరుకు గడ ఇలా నేను దేవుడికి అయితే ఇలాగా సమర్పించానండి. 5 అయితే పెట్టాలి. పరవన్నాలు, రేగుపళ్ళు ఇప్పుడు విశిష్టత అనమాట. చిక్కుడు ఆకుల్లోనే పెట్టాలండి. చిక్కుడు పువ్వులు ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కాబట్టి మేము దాంతో అయితే పూజ చేసుకున్నాం అనమాట. మా పూజ విధానం అయితే ఇలా ఉందండి. లాస్ట్లో హారతి ఇచ్చి ఇలా కొబ్బరికాయ నైవేద్యం చెల్లించాలన్నమాట అండి. ఇదిగోండి మేము చేసుకున్న పూజ యొక్క విశిష్టతలో ఒక భాగంగా ఈరోజు రథం కూడా ఇలా చిక్కుడుకాయలతో రథం అయితే చేయాలన్నమాట. నేనైతే నాకు తోచిన విధంగా చేసుకున్నాను. ఇలా రథం చేసి ప్రసాదం పెట్టి ఇప్పుడు ఈ రథాన్ని మా అబ్బాయితో లాగండి. రథం అనేది చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో లాగించాలన్నమాట. మా హీరో బాయ్ మా రిషేంద్ర రథం అయితే లాగుతున్నాడండి. మెల్లగా లాగునానా, మెల్లగా అంతే 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 లాగు 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 లాగు. అదిగోండి అలా రథాన్ని అయితే లాగాలి. కొంచెం దూరం వరకు లాగాలన్నమాట అండి. ఇలాగా ఇది విశిష్టత అండి రథసప్తమికి. ఇదిగోండి ఆ విధంగా అయితే రథాన్ని లాగి మా వాడైతే పెట్టేశాడు. అదే విధంగా అని చెప్పి నేను రథం ముగ్గు కూడా వేసాను. ఫైనల్ లుక్లో మా సూర్య భగవాన్ గారు ఇలా అయితే దర్శనం ఇచ్చారనమాట. మీరు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారనేది మీరు చెప్పండి. ఈ ప్రసాదం ఏదైతే ఉందో ఇది 5 చిన్నపిల్లలకి పెట్టాలన్నమాట. మంచిది. ఉంటే 5 లేదా కనీసం 3కైనా పెట్టాలి. చూస్తానండి, ఎవరి దొరికితే పెడతాను. చూసారు కదా, మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఆ సూర్య భగవాన్ని మీకు కూడా ఎల్లవేళలా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ముఖ్యంగా అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగచేసి సిరి సంపదలతో సుఖశాంతులతో ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సూర్యదేవునికి అయితే పూజ చేసుకున్నారనమాట అండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.